వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సో ఇవాళ కంటికి సంబంధించిన సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సో ఇవాళ మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఆర్ పల్లవి రెడ్డి గారు, కన్సల్టెంట్ ఆప్థాల్మిక్ సర్జన్ ఎంఎస్, మెడికల్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆద్య ఐ కేర్, గాంధీనగర్, హైదరాబాద్. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, మీకు సందేహాలు ఉన్నా కూడా నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి, థాంక్యూ. సో ముందుగా మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో, అంటే కంటికి సంబంధించిన ఏ సమస్యలతో ఎక్కువ వస్తుంటారు? ఈ మధ్య మాత్రం 6 to 10 years కిడ్స్ మాత్రం చాలా ఎక్కువ వస్తున్నారు. అంటే ముందు కంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక 30% ఇంక్రిమెంట్ ఉంది. సో ఆ పిల్లలు ఏంటి అంటే ఇంక్రీజ్ స్క్రీన్ టైం వల్ల చాలా అఫెక్ట్ అవుతున్నారు. సో మయోపియా అని కండిషన్ ఏంటంటే మనకి మైనస్లో ఉండే గ్లాస్ నెంబర్స్, ఆ స్ట్రాటజీ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే ముందు ఒక 10లో 5 పిల్లలకి గ్లాసెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు మాత్రం 7-8 పిల్లలకి గ్లాసెస్ ఉంటున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అడల్ట్ ఏజ్కి చూస్తే మాత్రం క్యాట్రాక్ట్, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి ఈ కండిషన్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ ఐ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అంత ఫ్రీక్వెంట్గా బయట జరుగుతలేదు. సో దాని అవేర్నెస్ పెంచడానికే సో ఐఎమ్ హియర్ టుడే. వన్స్ ఇన్ ఎ ఇయర్ అనేది చెప్తాను నేను, అది థంబ్ రూల్ లాగా పెట్టుకోవాలి అండ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఎ రెగ్యులర్ ఐ చెకప్ డన్ అండి. ఓకే డాక్టర్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే ష్యూర్ అండి. యా యా ఓకే, చౌదరి గారు కాకినాడ నుంచి. చౌదరి గారు హలో, మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. హలో సార్, రేడియంట్ సిఎంఎస్ అని షేర్ ఉందండి, ఈ రేట్లో కొనుక్కోవచ్చా లేదా? చౌదరి గారు మీ క్వశ్చన్ అర్థం కాలేదండి. సో కంటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, సో మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు అడగచ్చు. సో డాక్టర్, ముందు మనం చూసుకుంటే మీరు అన్నట్లు మొబైల్ వాడకం వల్ల పిల్లలకి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. డెఫినెట్లీ. సో దాన్ని మనం ఒకేసారి అయితే తగ్గించలేం కదా, అలాంటప్పుడు క్రమక్రమంగా తగ్గించాలి అని అంటే ఏం చేయగలం? మొబైల్ యూసేజ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేయడానికి ట్రై చేయాలి. స్క్రీన్ టైం అనేది బ్లాక్ చేయమని చెప్పి అడుగుతలేను నేను. టీవీ టైం, మనకి టీవీకి ఉన్న డిస్టెన్స్, ఫోన్లో వచ్చే డిస్టెన్స్ అనేది దానికంటే ఇది చాలా తక్కువ. సో వీలైతే మాత్రం టీవీనే ఒక 20 to 30 minutes పర్ డే అనేది వాళ్ళ లాక్ టైం అనేది మనం పెట్టుకుంటే, ఫోన్ యూసేజ్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ వీలైతే మాత్రం అది యూజ్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువ పెరుగుతుంది. సో బేసికల్లీ చిన్నపిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్లు ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఐస్కి ప్రాబ్లం వచ్చింది. సో అలాంటప్పుడు ముందు పేరెంట్స్ ఏ టెస్ట్లు చేయించాలి, అసలు ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి? ఓకే, సో జనరల్గా రెగ్యులర్ ఐ చెకప్స్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలో మీకు చెప్తాను. అట్ బర్త్ అండి. సో పుట్టినప్పుడు పిల్లలకి ఇమ్మీడియట్గా కూడా ఒక ఐ చెకప్ జరగాలి. దాని తర్వాత 6 months, దెన్ 1 year, 3 to 5 years ఏజ్ ఉన్నప్పుడు మాత్రం వన్స్ చెకప్ అయితే గ్యారంటీ అవ్వాలి ఆ టైంలో. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు చెప్తానంటే, జనరల్గా వాళ్ళకు ఉండే సమ్మర్ హాలిడేస్ అంటే వాళ్ళు 1st class నుంచి 2nd classకి, 2nd class నుంచి 3rd classకి ఎప్పుడైతే వాళ్ళు గ్రేడ్ చేంజ్ అవుతున్నారో ఆ టైంలో న్యూ క్లాస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒక రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోగలిగితే స్టడీలో అనేది ప్రాబ్లం అనేది ఉండదు. మీరు అన్నట్టు ఆల్రెడీ ఒకవేళ ఎస్టాబ్లిష్ అయ్యింది స్క్రీన్ టైం వల్ల డ్యామేజ్ అంటే కూడా ఎంత అర్లీ అయితే మనం చూస్తున్నామో వాళ్ళని యాజ్ ఎన్ హాస్పిటల్లో చూస్తున్నామో, ఏదైనా చిన్న పవర్ స్టార్ట్ అయిందో, లేకపోతే లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలో, యాజ్ ఏ స్టూడెంట్ అయినా, యాజ్ ఏ పేషెంట్ అయినా, లేకపోతే యాజ్ ఎన్ పేరెంట్కైనా ఏదైనా కొత్త సజెషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాలి. సో ఆ డిస్టెన్స్ని ఎలా వాళ్ళు గుర్తుపెడతారంటే, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ పిల్లల్ని మీరు బాగా ఐ రబ్ చేయడం చూస్తున్నారు అంటే, లేకపోతే వాళ్ళు స్క్వీజ్ చేస్తున్నారు ఐస్ అంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టీవీని చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, లేకపోతే కొంతమంది పిల్లలు అసలు స్టడీస్లో ఇంట్రెస్టే చూపియరు. సో పేరెంట్స్ ఏమనుకుంటారంటే మేబీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని. బట్ వాళ్ళు ఆ క్లాస్లో కూర్చున్నప్పుడు మిడిల్ బెంచెస్లో ఆర్ లాస్ట్ బెంచెస్లో కూర్చున్నప్పుడు అసలు వాళ్ళకి కనిపించదు. దట్స్ వై దే డోంట్ డెవలప్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, సో మామూలుగా కంటి సమస్యలు మధుమేహం వల్ల కూడా రావచ్చు అని అంటున్నారు. సో అది కరెక్టేనా? డయాబెటీస్ అనే కండిషన్, హై షుగర్ లెవెల్స్ ఏదైతే అంటారో, అదర్వైజ్ హై బీపీ లెవెల్స్ ఏదైతే అంటారో, అది చాలా స్మాల్ బ్లడ్ వెజల్స్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి స్మాల్ బ్లడ్ వెజల్స్ మన ఐ లోపల నరం రెటీనాలో చాలా ఉంటాయి. ఆ చిన్నగా అఫెక్ట్ అవుతుంటుంది. సో ఫస్ట్ అది మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ ఫామ్కి వెళ్తుంది.
రెటీనాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇర్రివర్సిబుల్ అండి. సో మీరు బ్యాక్ టు నార్మల్ నరంకి రాలేరు. కాబట్టి ఒకవేళ డ్యామేజ్ స్టార్ట్ అయ్యిందంటే చాలా ఎర్లీ స్టెప్స్లో ప్రివెన్షన్ కోసం మనం చూసుకోవాలి అది. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఈ ప్రివెన్షన్ కోసం మనం ఆపరేషన్స్ అవన్నీ చేస్తే చిన్న పిల్లలు అనుకోండి, సో ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్టెడ్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆపరేషన్ ఎలా చేస్తారు? లేదండి, జనరల్గా మేము ఇన్ఫాంట్స్ ఎవరైనా ఇంట్లో ఉన్నారు 1 year లోపల ఏజ్లో పిల్లలు ఉన్నారు అని అంటే పేరెంట్స్కి జస్ట్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి వీలు అవ్వట్లేదు, లేకపోతే దే ఆర్ ఇన్ వెరీ రూరల్ ఏరియాస్ వేర్ స్పెషాలిటీ చెకప్స్ అవైలబుల్ లేవు అంటే జస్ట్ ఒక టార్చ్ లైట్ తోటి, మన ఇంట్లో ఉన్న టార్చ్ లైట్ తోటి ఒక 30 to 50 centimeters డిస్టెన్స్ తీసుకొని పిల్లల్ని ఒక డార్క్ రూమ్లో పడుకోబెట్టాలి. సో అలా పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ ఐస్లో మీరు లైట్ త్రో చేస్తే ఒక రెడ్ గ్లో అనేది వస్తుంది. సో ఇఫ్ దట్ రెడ్ గ్లో అనేది కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు నార్మల్ అండి. బట్ ఇఫ్ యూ కెన్ సీ కాలర్ రెడీగా ఉన్నారు, రాణి హైదరాబాద్ నుంచి. రాణి గారు డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ గారు, నాకు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయిందండి. అయితే నేను ఇప్పుడు ఫిజియోలో ఉన్నాను అన్నమాట. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. సో హాయ్ డాక్టర్ పల్లవి, చెప్పండి. నాకు లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయినా స్పైనల్ ఆపరేషన్ అయిందనమాట. సో నాకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రోన్ లో పడుకున్నప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి హెడ్ మూవ్ చేసినప్పుడు కళ్ళల్లో బ్లాక్ గా ఒక ఏంటంటే లైన్స్ గా కనబడుతుంది. అండ్ ఒక్కొక్కసారి పర్పుల్ కలర్ లాగా కూడా కనబడుతుంటది. అండ్ మొన్న ఒకసారి బయటికి వెళ్ళాను కూర్చుందామని అరౌండ్ 12 o'clock టైంలో. అప్పుడు కూడానండి పర్పుల్ గా కనబడతా ఉన్నది విజన్. అయితే నేను కొంతసేపు కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యాక తెలిసినప్పుడు అప్పుడు వైట్ ఫ్లవర్స్ అన్ని కూడా బోగెన్విల్ అప్పుడు వైట్ గా కనబడ్డాయి, అదర్వైజ్ పర్పుల్ గా కనబడ్డాయి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ స్ట్రెయిన్ అండి. యాక్చువల్లీ ఐస్ స్ట్రెయిన్లో వెళ్తున్నాయి అనేది ఒక సైన్. ఇది మనకి ఐస్ లోపల అది కంప్లీట్గా ఎంటీ అనేది ఉండదు. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాటర్ అండి. సో జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది దాంట్లో. చిన్నగా మనకి ఏజ్తో పాటు మెనోపాజ్ అప్రోచ్ అయినప్పుడు చేంజెస్ వస్తుంటాయి. సో ఆ చేంజెస్ వల్ల కూడా మీకు ఆ నలకలాగా కనిపించడం, దాన్ని ఫ్లోటర్స్ అని అంటారు, లేకపోతే లైట్లో కలర్ చేంజ్ అవ్వడం అనేది ఏదైతే మీరు చెప్తున్నారో అది సైన్ ఆఫ్ స్ట్రెయిన్ అండి. సో డెఫినెట్లీ హ్యావ్ అ రొటీన్ చెకప్ డన్. మీ విజన్ ఎట్లా ఉంది, లోపల నరం ఎలా ఉంది, ఐస్లో ప్రెషర్ అంటే గ్లాకోమా టెస్ట్ ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఇన్ ద ఐ అండి. ఓకే, ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. శేఖర్ గారు నల్గొండ నుంచి. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను 2016లో నాకు అంటే కంటి రావట్లేదని చెప్పి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఓకే, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే డాక్టర్ గారు చెక్ చేసి 1000 రూపీస్ తీసుకొని ఫీజు చెక్ చేసి ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అండి ఆపరేషన్ చేయించుకుంటే చేయించుకోవచ్చు అని చెప్పారు. ఓకే, అది నాకు ఆపరేషన్ పేరు ఏమంటారో నాకు తెలియదు కానీ అది చేశారండి. 40,000 అయింది అది. ఓకే, 40,000 అయిన తర్వాత ఇప్పుడు 10 years వరకు నాకు ఎలాంటి స్ట్రెస్ పడలేదు, చాలా క్లియర్ గానే ఉంది. ఓకే, ఇంతకుముందు ఏదైతే జరిగిందో సేమ్ ఇప్పుడు అదే అనిపిస్తుందండి, జస్ట్ ఒక 1 month నుండి. మీకు ఇప్పుడు చూపు ఎలా ఉందండి మేడం? చూపు ఎలా ఉంది మీకు ఆపరేషన్ అయిన తర్వాత? అంటే ఆపరేషన్ అయిన తర్వాత చాలా అంటే నార్మల్ వ్యక్తికి ఎలా ఉందో నాకు అలాగే ఉంది, సేమ్ టు సేమ్. ఓకే, మీ డౌట్ ఏందండి అసలు? అంటే ఆపరేషన్ అయిన తర్వాత వాట్ హీస్ హలో చెప్పండి మేడం, చెప్పండి. శేఖర్ గారు మీ ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్పండి మళ్ళీ ఒకసారి. మేడం, నాకు 10 years బ్యాక్ ఇట్లా కంటి చూపు ప్రాబ్లం ఉంటే నేను డాక్టర్ గారిని కలిశాను. డాక్టర్ గారు నాకు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో చేశారు, ఆపరేషన్ చేశారు. అది బాగానే ఉందండి, మంచిగానే ఉంది 10 years దాకా ఇప్పటి వరకు. ఓకే, 1 month అవుతుంది. సేమ్ మళ్ళీ అంటే టీవీ దగ్గర నుంచి ఒక పర్లాంటి దూరంలో ఉండి చూస్తే అక్షరాలు వైబ్రేషన్ అవుతున్నట్టు అట్లా సరిగా కొంచెం కనిపించినట్టు వస్తుందండి.
ఓకే. సో లెటర్స్ అనేవి బ్లర్గా కనిపిస్తున్నాయి. ఓకే. సో 10 years టైం అయింది అని అంటున్నారు కదా, ఇప్పుడు దాకా బాగుంది అని. సో ఇలాంటి చాలా మందికి అలా అనిపిస్తుంది. సో కొన్నిసార్లు మనం క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత, మీకు కొత్త లెన్స్ పెట్టిన తర్వాత దాని వెనకాల ఒక పొరలాగా ఉంటుంది, దాన్ని PCO అని అంటాము. కొన్నిసార్లు అది ఫామ్ అవుతుంది క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత, దాన్ని ఆఫ్టర్ క్యాట్రాక్ట్ అని అంటారు. అది చిన్న లేజర్ తోటి సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్. బట్ అగైన్ రెగ్యులర్ చెకప్ ఇస్ ద సొల్యూషన్. మీకు అది ఉందా లేదా, లేకపోతే నరంలో ఏమైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిందా, అసలు ఆ డ్యామేజ్ అనేది ఎక్కడుందని చూసిన తర్వాతనే దానికి ఫైనల్ ట్రీట్మెంట్ అని చెప్పగలుగుతాను శేఖర్ గారు. రైట్. సో పల్లవి గారు, మీరు రెగ్యులర్ చెకప్ అన్నారు కదా, సో రెగ్యులర్ చెకప్ అనేది సో ఎవ్రీ మంత్ మ్యాండేటరీయా లేదు? నో అండి, ఎవ్రీ ఇయర్ అండి. రూల్ ఆఫ్ థమ్ లాగా ఎవ్రీ ఇయర్. ఇన్ కేస్ ఒకవేళ మీకు డయాబెటిక్ రెటినోపతి ఉంది, ఆల్రెడీ ఫామ్ అయిపోయింది రెటినాలో, లేకపోతే డ్యామేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది బీపీ వల్ల, థైరాయిడ్ వల్ల, ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అంటే, కొన్నిసార్లు మాత్రం పేషెంట్స్ని ఫ్రీక్వెంట్ ఐ చెకప్స్కి రమ్మంటాం. అంటే ఎవ్రీ 6 monthsకి రమ్మంటాం జనరల్గా. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు కాలుష్యం వల్ల కానీ, సో ఇప్పుడున్న డస్ట్ వల్ల కానీ, సో కంటికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? మోస్ట్ కామన్లీ ఈజ్ డ్రై ఐస్ అండి. సో డ్రై ఐస్ అంటే ఏంటి అంటే, మీ ఐస్లో వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అది ఐస్ నుంచే డ్రైన్ అయిపోతుంది. బట్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే ఆ ఐస్లో ఎప్పుడైతే ఆ వాటర్ అనేది స్టే అవ్వట్లేదో ఆ టైంలో మాత్రం మీకు డ్రైగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కంట్లో ఏదో నలక తిరుగుతున్నట్టు, రబ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ డ్రైనెస్కి సొల్యూషన్ అనేది ల్యూబ్రికెంట్ డ్రాప్స్ అండి, ఏదైతే మీకు డ్రాప్స్. బట్ నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు విత్ ఎనీ డ్రాప్ అండి, ఎనీ డ్రాప్ అట్లా యూస్ చేయొద్దు, బికాస్ దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ మీకు ఏ గ్రేడ్ ఆఫ్ డ్రైనెస్ ఉంది అని మేము డ్రై ఐ టెస్ట్ చేసి తెలుసుకుంటాము. అండ్ ఆన్ బేసిస్ ఆఫ్ దాట్ మీకు ఏ టైప్ ఆఫ్ లూబ్రికెంట్ సూట్ అవుతుంది మీ ఐస్కి, ఆ టైప్ ఆఫ్ లూబ్రికెంటే యూస్ చేయాలండి. ఓకే. మామూలుగా మనం ఏదైనా కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో ఇయర్స్కి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ అనేది తీసేసుకుంటూ ఉంటారు కదా. సో కామన్గా ఐ డ్రాప్స్ అనగానే ఏది ఇస్తారు? సో అది ప్రాబ్లమా కాదా? డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్ అండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, యాక్చువల్ ఇష్యూ అనేది వాళ్ళకి తెలియదు. సో వెన్ మీరు వెళ్తారు, వాళ్ళు ఒక సింపుల్ డ్రాప్ ఇస్తారు. కొన్నిసార్లు 10లో ఒక 1 పేషెంట్కి మాత్రం నాకు రిలీఫ్ ఉంది, నాకు చల్లగా అనిపిస్తుంది, ఈ డ్రాపే బాగుంది అని నెక్స్ట్ టైం రొటీన్ హ్యాబిట్ లాగా చేసుకుంటారు. ఫ్యూవర్ టైమ్స్ మాత్రం మేజర్ థింగ్స్ని మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి దీనివల్ల. ఓకే. సో ఇంకా ఐసైట్ ఉన్న వాళ్ళు సో ఇప్పుడు లెన్సెస్ అనేది పెట్టించుకుంటూ ఉంటారు కదా, సో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో ఆ లేజర్ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుందా? ఒక ఎంతమందికి మాత్రమే ఇది సక్సెస్ ఛాన్స్ ఉంటుంది? ఇట్స్ హ్యాస్ 100% సక్సెస్ఫుల్ రేట్ అండి. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి మన దగ్గర. పిఆర్కి ఉంటుంది, లేజిక్ ఉంటుంది, ఫెమ్టో ఉంటుంది, స్మైల్, రిలాక్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్కి మీరు వ్యాలిడ్ ఉన్నారు అనేది మీ సైట్కి ఎంత నంబర్ ఉంది అండ్ దాని మీద డిసైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము దేని మీద అయితే లేయర్ మీద సర్జరీ చేస్తామో దాన్ని కార్నియా అని అంటారు. ఆ కార్నియా థిక్నెస్ ఎంత ఉంది అది డిసైడ్ చేస్తుంది యూ ఆర్ వ్యాలిడ్ ఫర్ సర్జరీ ఆర్ నాట్. డెఫినెట్లీ సర్జరీ వల్ల కూడా కొంచెం డ్రైనెస్ ఉంటుంది, బట్ ఇన్ లాంగ్ టర్మ్ ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 12 months ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే. ఇప్పుడు కంటి ఆరోగ్యానికి సంబంధించి ఏమేం ఫుడ్స్ తీసుకుంటే, సో ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో రెగ్యులర్ హ్యాబిట్స్ కానీ ఏది చేంజ్ చేసుకుంటే బెటర్? ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ మంచిగా పెట్టుకోవాలి. లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. జనరల్గా నేను నా పేషెంట్స్కి చెప్తాను, అపార్ట్ ఫ్రమ్ యువర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా మీరు ఒక 150 grams ఆఫ్ ఫ్రూట్ మాత్రం కంపల్సరీ పర్ డే తీసుకోవాలంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్. ఇట్ క్యాన్ బి ఎనీ ఫ్రూట్ అండి. సో ఒక మిస్నామర్ ఉంటుంది, క్యారెట్ రోజు తినాలి, బీట్రూట్ రోజు తినాలి. ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు 3 daysలో 4 daysలో ఆ ఫ్రూట్స్ని ఒకవేళ రొటేషన్లో పెట్టగలితే, లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ తినగలితే, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ ఆల్ యువర్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. సో కాలర్ రెడీగా ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. అవునండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సో మీ వాల్యూమ్ అనేది, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తే మీరు ప్రాపర్గా మాట్లాడొచ్చండి. హలో, చెప్పండి అండి. మొన్న ఆపరేషన్ చేసుకున్నాండి, 2 కళ్ళు నాకు అగపడలేదు. ఓకే. సరే సరే. హలో, చెప్పండి అండి. హాస్పిటల్కి వెళ్ళానండి, మాకు జగపేట దగ్గర అండి. వెంకటేశ్వరరావు గారు, మీరు టీవీ చూడకుండా మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడితేనే వినిపిస్తుంది.
సో ఓకే అండి. సో మామూలుగా మనం చూసుకుంటే మీరు ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి అని Definitely. అంటున్నారు కదా. సో లీఫీ వెజిటబుల్స్ వల్ల యూజ్ ఉందా లేదా? ఐస్కి మెయిన్లీ విటమిన్ ఏ, సి, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ల్యూటిన్, జియాజాంతిన్ ఇవన్నీ కావాలి. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళైతే ఫిష్ కన్జ్యూమ్ చేయడం, బికాజ్ వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, అవన్నీ కూడా తీసుకోవచ్చు. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఫ్రూట్ విల్ మేక్ యూ అన్ ఓవరాల్ ఐ హెల్త్. కాబట్టి ఫ్రూట్స్ అలాంగ్ విత్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ నట్స్ ఏదైతే ఉంటాయో అది ఐ స్ట్రెంత్కి హెల్ప్ చేస్తుందండి. ఓకే. అండ్ ఇప్పుడు మామూలుగా అయితే అందరూ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. yes. సో ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఐస్కి ఏదైనా ప్రాబ్లమా, లేదనంటే దానివల్ల యూజెస్ ఉన్నాయా ఐస్కి మెయిన్గా? మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేవి ఎవరికి యూజ్ అవుతుంది, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అండి. సో కొంతమంది డయాబెటిక్స్, హైపర్టెన్సివ్ ఎవరైతే ఉంటారో, డయాబెటిక్ పీపుల్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోలేరు. సో వాళ్ళకి జనరల్గా మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ అనేది ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తాము. నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఒకవేళ మీరు హెల్దీ డైట్ తీసుకుంటున్నారు, ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నారు విచ్ హ్యాస్ ఎవ్రీథింగ్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, సో మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. కానీ మీ ఇమ్యూనిటీ లో ఉంది, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అనేది మీరు చైల్డ్హుడ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, స్ట్రెంత్ తక్కువ ఉంది, యూ డోంట్ టేక్ ఫుడ్ ఆన్ టైమ్ అని అంటే కంపల్సరీ ఎస్, వైటమిన్ టాబ్లెట్స్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే డాక్టర్, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. సంపత్ కరీంనగర్ నుంచి. సంపత్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు అంటే 5-6 years క్రితం అంటే సైట్ వచ్చిందండి. 5-6 years క్రితం అంటే సైట్ వచ్చింది. ఓకే అంటే దగ్గర చూపు, ఓకే అంటే +2 ఉంది, Okay. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకే అండి. అంటే మైల్డ్ అంటే షుగర్ ఉండే మేడం. షుగర్ అంటే నార్మల్గా 150-160 అట్లా వస్తుంది. ఓకే అండి. అంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం, అట్లా గ్లాసెస్ వాడు అంటే. మీ ఏజ్ అండి, మీ వయసు ఎంత? ఈ అద్దాలు తీసినప్పుడు కొంచెం అది అవుతుంది మేడం, అంటే కళ్ళు తిప్పడం అది ఇది కొంచెం నజర్ తక్కువ అవుతుంది, అంటే బాగా స్ట్రెస్ అవుతుంది, అంటే ఎక్కువ అంటే చూడలేకపోతున్నా, వాళ్ళ అద్దాలు అయితే సెట్ అవుతుంది అట్లా. సో +2 నంబర్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మీకు షుగర్ ఉంది అంటున్నారు కాబట్టి మీ లాస్ట్ ఐ చెకప్ ఎప్పుడు అయిందండి? ఇంతకుముందు అంటే 1 మీరు year కన్ను క్రితం. పరీక్ష ఎప్పుడు చేయించుకున్నారు? అంటే 1 year. 1 year బ్యాక్ చేయించుకున్నారు. అది కంపల్సరీ మళ్ళీ చేయించాలండి, ఎందుకంటే క్యాట్రాక్ట్ అనే కండిషన్ కూడా ఉండొచ్చు మీకు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి నార్మల్ పీపుల్ కంటే క్యాట్రాక్ట్ కొంచెం ఎర్లీగా ఫామ్ అవుతుంది. సో మీ న్యూట్రిషన్స్ అనేవి అలా ఉంటాయి కాబట్టి ఆ లెన్స్ అనేది ఏదైతే ట్రాన్స్పరెంట్ ఉంటుందో అది కలర్ చేంజ్ చేసి మీ క్యాట్రాక్ట్గా ఫామ్ అవుతుంది. సో ఒకవేళ అది క్యాట్రాక్ట్ ఫామ్ అయింది అండ్ ఇట్స్ ఎన్ ఎ వెరీ స్టేజ్ టు గెట్ ఆపరేటెడ్ అంటే మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి. ఓకే డాక్టర్. Yeah. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు సో తనకిచ్చిన సొల్యూషన్లోనే ఆపరేషన్ చేయించుకోవాలి అని అన్నారు. సో అవునండి. ఆపరేషన్ విధానం ఎలా ఉంటుంది? సో ఎలాంటి ఆపరేషన్ అది? ఓకే. సో నవ్ డేస్ క్యాట్రాక్ట్ హ్యాస్ బికమ్ వెరీ సింపుల్, అంటే చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది పేషెంట్ వైజ్ చెప్తున్నాను. స్టే అనేది హాస్పిటల్లో రిక్వైర్డ్ లేదండి, ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 to 3 hours. ఓకే. అండ్ నో ఇంజెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్. చాలా మైన్యూట్ ఇన్సిషన్ తోటి సర్జరీని క్యారీ అవుట్ చేస్తాము. అండ్ లోపల కొత్త ఫోల్డబుల్ లెన్సెస్ అని వచ్చినాయి, దాన్ని ఇంప్లాంట్ చేస్తాం. సో టెక్నిక్ హ్యాస్ లాట్ చేంజ్డ్. ఇంతకుముందు పాతకాలంలో ఒకసారి ఆపరేషన్ అయిందంటే నెల వరకు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే సెకండ్ ఐకి మళ్ళీ ఒక 6 months 1 year గ్యాప్ తీసుకోవాలి. ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ గాన్ అండి. సో నౌ న్యూ టెక్నిక్స్ వల్ల ద ప్రొసీజర్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఈజీ అండి అసలు క్యాట్రాక్ట్ సర్జరీ అనేది. ఓకే. సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంటే జరుగుతుందా, లేదు అంటే లేజర్ కాకుండా దానికంటే హై అండ్ ఏదైనా? లేదండి. సో ఇప్పుడు చేస్తున్న టెక్నిక్స్ ఏంటి అని అంటే మీకు దాంట్లో టైప్ ఆఫ్ లెన్స్, మనం ఇప్పుడు శుక్లం తీసిన తర్వాత మనం ఎలాంటి లెన్స్ వేస్తున్నాము. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అన్నారు కదా, నేను 40,000 పెట్టి సర్జరీ చేయించుకున్నానని. సో సర్జరీ అనేది 10,000 నుంచి 2 లక్షల వరకు కూడా అవుతాయండి సర్జరీస్, ఒక కన్నుకి చెప్తున్నాను. ఆ సర్జరీలో ఏంటంటే మీకు ఎలాంటి లెన్స్ వేస్తున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్. ఒక బేసిక్ లెన్స్ వేస్తున్నామా, ప్రీమియం లెన్స్ వేస్తున్నామా, ఆ ప్రీమియం లెన్స్లో మళ్ళీ అది నార్మల్ మల్టీఫోకల్ లెన్స్ ఉందా, ట్రైఫోకల్ లెన్స్ ఉందా, లేకపోతే ఎడాఫ్ లెన్సెస్ ఉన్నాయా, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేర్లు ఉంటాయి. సో ఒక పర్సన్ ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడానికి క్యాట్రాక్ట్ సర్జరీ కోసం వెళ్తారు, ఎందుకు మేడం ఒక లెన్స్ ఏమో 20,000కే చేస్తా అంటున్నారు, ఇంకొక లెన్స్ ఏమో మీరు 1,00,000కి చేస్తా అంటున్నారు, ఏంటి డిఫరెన్స్ అని అంటారు. సో ఆ లెన్సే డిఫరెంట్ అండి. ఎస్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. విఎల్ఎన్ మూర్తి గారు. నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి.
అదే ఒక కన్ను అవి ఉపయోగం వల్ల ఆపరేషన్ చేసుకుంటే పోయిందండి. నాకు 20 ఏళ్ళు అయింది. రెట్టినా చెప్తున్నారు ఓకే కన్ను ఒక కన్ను రెట్టినా చెప్తున్నారండి. 20 ఏళ్ళు అయింది మేడం. ఎన్ని ఇయర్స్ అయిందండి? రెట్టినా డేటాస్ అయిందండి. 20 ఏళ్ళు అయింది. ఓకే, రెటీనా టెస్ట్ అయింది 20 ఏళ్ళ ముందు. 20 ఏళ్ళు డేటాస్ అయిందండి. ఓకే చెప్పండి. అదర్ కన్ను మళ్ళీ షుగర్ వల్ల ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో బాగు చేశారు. 30% కనబడుతుంది. హలో, ఓకే, ఇప్పుడు సమస్య ఏంటండి? సో ఇప్పుడు మీకు కంటి చూపు కనిపిస్తుందా? మళ్ళీ ఆయిల్ తీయించుకోవాలంటే అక్కర్లేదండి. ఇంకా 3 ఏళ్ళు అయిందండి. సో 20 ఇయర్స్ అయింది కదా, సో మళ్ళీ ఏమైనా చేయించుకోవాలా అని అడుగుతున్నాను. డెఫినెట్లీ చేయించుకోవాలండి. సో రెటీనా ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే సంవత్సరంకి ఒక్కసారి మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు డ్రాప్స్ వేస్తారు. కన్ను పాప పెద్దగా అయితే డైలేట్ అవుతుందని ఏదైతే చెప్తారో కొంతసేపు ఒక 4 గంటలు మీకు బ్లర్గా కనిపిస్తుంది. ఆ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ రెటీనా ఇవాల్యుయేషన్ అని వెరీ వెరీ మ్యాండేటరీ అండి. కంపల్సరీ సంవత్సరంకి ఒకసారి చేయించుకోవాలి. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. కృష్ణ వరంగల్ నుంచి. కృష్ణ గారు మేడం, డాక్టర్తో మాట్లాడండి. నాకు షుగర్ ఉంది. ఇది మన షుగర్ ఉందమ్మా. చెప్పండి. నాకు 75 దాకా కనదోడు వాడినా. ఓకే, 175 దాకా నెంబరు. అయితే ఇప్పుడు ఏ కనదోడు పెట్టినా కూడా రావట్లేదు నాకు. దానికి సొల్యూషన్ ఆపరేషన్ చేసుకోవాలా? కనదోడు మళ్ళీ ఏమన్నా కనదోడుతాను ఇదైతా? ఓకే, సో 60+ అండి ఎవరున్నా, మీరు ఇప్పుడు 75 అంటున్నారు కదా అండి. సో ఈ టైం వరకు క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒకవేళ అద్దాలతో కూడా కనిపిస్తలేదు, చూపు అనేది తగ్గింది అంటే ఖచ్చితంగా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలి. అప్పుడే చూపు అనేది బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సో కాలర్స్ క్వశ్చన్స్ కానీ మా క్వశ్చన్స్ కానీ చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. మరో అంశంతో మరొకసారి కలుసుకుందాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.